నందు గారు. నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఎప్పటినుంచో మేము అంటే లైక్ నందుకొక హిట్ పడాలి, నందుకొక సక్సెస్ రావాలి, ఎప్పటినుంచో కష్టపడుతున్నాడు అన్న వాళ్ళందరికీ ఈ సినిమా ఫ్రమ్ యువర్ సైడ్ ఇట్స్ ఆన్సర్. అయితే ఇప్పటిదాకా ఎప్పుడు చేయనటువంటి ప్రమోషన్స్ యూ డిడ్ ఇట్ ఫర్ సైక్ సిద్ధార్థ్. అవును. ఈ ఒక్క సినిమాతోటే ఇలా ఉంటుందా? నెక్స్ట్ నుంచి నందు నుంచి రాబోయే ప్రతి సినిమాకి అంతే కేర్ తీసుకుని ప్రమోషన్స్ చేస్తారా నందు అన్నది ఒక క్వశ్చన్. అండ్ మీరు ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ హోల్ సైక్ సిద్ధార్థ్ జర్నీ నుంచి మీరు మీ ఇంటికి తీసుకెళ్ళిపోయే ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్ గురించి 100% ప్రతి సినిమాకి ఇంత చేస్తా ఆర్ ఇంతకన్నా ఇంకొక 2 రెట్లు 3 రెట్లు చేసుకుంటూ పెంచుకుంటూనే వెళ్తాను. బికాజ్ నేను రియలైజ్ అయింది ఏంటంటే నేనేదో ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని ఏసీ రూముల్లో కూర్చుంటూ డిజిటల్గా కనిపిస్తే కాదు, మనం చెమట చుక్క కారాలి, మనం గొడ్డుల్లా తిరగాలి, కష్టపడాలి, ఫస్ట్ వెళ్ళి ప్రేక్షకులని మ్యాన్ టు మ్యాన్ కలవాలి. ఈ సినిమా ద్వారా నేను ఫస్ట్ సంపాదించుకోగలిగింది ఏంటి అంటే కనుక తెలుగు ప్రేక్షకుల మనసులో ఒక స్థానం, ఓహో నందు వీడు మనోడు అనేటువంటి ఒక ఫీలింగ్ని అది సంపాదించుకోగలిగా. అది ఎన్నో కోట్ల మంది ఉన్నారు, అలా ప్రతి ఒక్కరి వరకు వెళ్ళాలి అనేది నా ప్రయత్నం. చిన్నగా మొదలైంది. ఇది 18 ఏళ్ళే ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఒక ఎత్తు. ఇది నా ఫస్ట్ స్టెప్ కింద నేను భావిస్తున్నాను. సో నేను గ్రౌండ్లో ఉన్నాను. ఫస్ట్ స్టెప్ నేను ఎక్కాల్సిన మెట్లు ఇంకా 100 ఉన్నాయి. రెండో మెట్టు మూడో మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఈ సినిమా నుంచి, ఈ మొత్తం జర్నీ నుంచి నేను నేర్చుకుని తెలుసుకుంది, తీసుకెళ్ళేది ఇంటికి ఏంటి అంటే, ఒక విషయాన్ని మనం నమ్మి దాని పట్ల నిబద్ధతతో, కంప్లీట్ డెడికేషన్తో, ప్యాషన్తో, వృత్తిని దైవంగా భావించి మనస్ఫూర్తిగా మనం చేస్తే ఖచ్చితంగా ఆ కష్టాన్ని గుర్తించి అయినా సరే జనాలు మనల్ని, ప్రేక్షకులు, సినిమా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, ప్రేక్షకులు మనల్ని బ్లెస్ చేస్తారు అనేది నేను నేర్చుకున్నాను. అండ్ ఫర్ ఎవర్ వీఆర్ స్టూడెంట్స్. ప్రేక్షకులే అందరికన్నా బిగ్గెస్ట్ క్రిటిక్స్, డైరెక్టర్స్. వాళ్ళకి మనకన్నా చాలా ఎక్కువ తెలుసు అనేది నేర్చుకున్నాను. సో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ వింటూ ఇంకా బెటర్గా చెయ్యాలి అనేది నేర్చుకున్నాను. సో యా, దట్స్ వాట్ ఐ లర్న్డ్ అండి. ఒకటే రోజు అటు సిద్ధార్థ్గా ఇటు దేవాగా మమ్మల్ని అయితే మెప్పించారు. కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ అండి. భగవాన్ జబ్ దేతా హే తో చప్పర్ ఫాడ్కే దేతా హై అంటారు. అలా డిసెంబర్ 25వ తారీఖున దండోరా, జనవరి 1వ తారీఖున సైక్ సిద్ధార్థ అండ్ వనవీర వచ్చింది. ఒక పక్కన క్యారెక్టర్ రోల్ చాలా బాగా నన్ను అందరూ దాని గురించి, నా రోల్ గురించి బాగా మాట్లాడారు. ఇంకో పక్క సైక్ సిద్ధార్థ హీరోగా, ఇంకో పక్క వనవీరలో విలన్గా. 3 సినిమాల్లో కామన్గా పర్ఫార్మెన్స్ గురించి, నా గురించి రాసిన వారందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఆల్సో టు ది ఆడియన్స్. అండ్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, మొన్న రాత్రి ఏట్రియం మాల్ కదా దాని పేరు, అక్కడికి వెళ్తే ఒక పక్క దండోరా హౌస్ఫుల్ షో, ఇటు పక్క సైక్ సిద్ధార్థ హౌస్ఫుల్ షో జరుగుతుంది. అసలు ఇన్ఆర్బిట్లోనా, ఇన్ఆర్బిట్లో స్క్రీన్ 3 ఏమో దండోరా, స్క్రీన్ 5 ఏమో సైక్ సిద్ధార్థ. అసలు ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించలేనిది. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్. హాయ్ సార్, ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ రివ్యూ. థ్యాంక్ యూ. సో హాయ్ వరుణ్. హలో, హాయ్. హాయ్. సో ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో చెప్తున్నారు కదా, లైక్ ఇట్స్ నాట్ అబౌట్ కనెక్టింగ్ టు ఎవ్రీ వన్ అని చెప్పేసి, బట్ హైపర్ టైటిల్స్ చాయిస్ ఎవరిదండి ఫర్ ద హోల్ ఫస్ట్ హాఫ్? సో ఇట్స్ ఫస్ట్ పర్సనల్ మూవీ. నేను చిన్నప్పుడు కామిక్ బుక్స్ బాగా చదివేటోడిని. ఇదేం కొత్త ఎస్థెటిక్ కాదు. 20 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఎడ్గర్ రైట్ స్కాట్ పిల్గ్రిమ్ వర్సెస్ ద వరల్డ్ అనే మూవీలో తీసుకొచ్చాడు. ఇట్ వాజ్ అమేజింగ్, సెన్సేషనల్. ఇట్స్ అ కల్ట్ మూవీ. సో సమ్ ఆఫ్ ద రివ్యూవర్స్ షుడ్ జస్ట్ those who don't get it should actually check if they are up to date with all the world cinema. అదొక మెయిన్ స్ట్రీమ్ హాలీవుడ్ మూవీ. సో అది వాళ్ళు చూడని వాళ్ళు అలా అనేసారు. చాలా మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. స్లాప్ అని రాగానే స్లాప్ అని అరుస్తున్నారు. వీఆర్ గివింగ్ దెమ్ అ వే టు లైక్ ఎంగేజ్ విత్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ సినిమా. సినిమా ఈజ్ అ వైడ్ ఓషన్ అండి. దాంట్లో ఆడియో విజువల్తో పాటు యానిమేషన్, 2D యానిమేషన్, విఎఫ్ఎక్స్, అన్ని థియేటర్, అన్ని రకాల కాస్ట్యూమ్స్, అన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ రావాలి. ఇది ఎందుకు వచ్చింది అనలేం. సినిమా ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అండ్ అబ్సల్యూట్లీ దాంట్లో టైపోగ్రఫీ, 2D యానిమేషన్ అన్నీ కూడా వస్తాయి. ద ఐడియా కేమ్ ఫ్రమ్ మై ఓన్ చైల్డ్హుడ్ దట్ ఆల్సో ద క్యారెక్టర్ ఆల్సో ఈజ్ అన్ ఆర్టిస్ట్. సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హిజ్ ఎస్కేప్ టు వెన్ థింగ్స్ ఆర్ chaotic, he also in his childhood escaped to comics and all. So it is a character driven aesthetic అండి. So that's why it came. ఆల్సో చైల్డ్ అబ్యూజ్ అనేది మీకు ఒక స్కోప్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంకా
రాగా చూపించడానికి స్కోప్ ఉన్నప్పటికీ కూడా యూ చూస్ ఏ వే దట్ ఇట్ రెజొనేట్స్ విత్ ఎవ్రీ వన్. సో అది గుడ్ చాయిస్ ఆఫ్ స్కెచ్ అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 2D యానిమేషన్లో సో ది డార్కెస్ట్ మూమెంట్ ఇన్ శ్రవ్యాస్ లైఫ్ అండ్ ఎవరి డార్క్నెస్ వాళ్ళది, ఆల్సో ద డార్కెస్ట్ మూమెంట్ ఆఫ్ సిద్ధార్థ్స్ లైఫ్ ఈస్ షోన్ త్రూ 2D యానిమేషన్. ఐఎమ్ హ్యూజ్ 2D యానిమేషన్ ఫ్యాన్. 2D యానిమేషన్లో ఏంటంటే వీ కెన్ చూస్ ఎంత చూపించాలి ఎంత చూపించొద్దు, హౌ టు పోర్ట్రే సంథింగ్ సెన్సిటివ్. ఆల్సో ఎన్నో సెన్సిటివ్ ఇష్యూస్ దీంట్లో ఉన్నాయని ఇందాక అన్నారు కదా. ఇన్ దిస్ మూవీ సెన్సిటివ్ ఇష్యూస్ని చాలా బ్యూటిఫుల్గా చూపించారనేది యునానిమస్. ఎంత యునానిమస్గా పర్ఫార్మెన్సెస్, ఎడిట్ బాగుంది అన్నారు, ఇది కూడా యునానిమస్గా అన్నారు. అండ్ ఇట్స్ అ కామెడీ మూవీ, వీఆర్ లాఫింగ్ వైల్ దట్ ఈస్ డెల్ట్ విత్ సెన్సిటివ్లీ. విచ్ మూవీ అచీవ్స్ దట్? A very sensitive topic that is so difficult to even talk about, సెన్సిటివ్గా పాజిటివ్గా పోర్ట్రే చేస్తూ ముట్టుకుంటే పేలే ఒక టాపిక్ని we did it with humor and I'm very proud of that. That's not a small achievement. Yeah. And Yamini, hi. So Hi, Dheeraj. hi. So మీకు వన్ ఆఫ్ ద క్రూషియల్ సీక్వెన్సెస్ వాజ్ దట్ వేర్ యూ చెప్తారు కదా లైక్ నాకు ఇంటిమసీ అంటే ఇదే, సో దిస్ ఈజ్ వాట్ ఇంటిమసీ మెంట్ టు మీ అని చెప్పేసి. సో ఆ సీన్కి వరుణ్ ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి, వాట్ వర్ యువర్ ఇన్పుట్స్, బికాస్ యూ నీడ్ టు ఓన్ దట్ క్యారెక్టర్ యాజ్ వెల్ టు పోర్ట్రే దట్ యాజ్ వెల్ కదా. ఇన్పుట్స్ అంటే స్పెసిఫిక్గా లైక్ కాంటెక్స్ట్ చెప్పారు, డైలాగ్ టు డైలాగ్ అట్లా ఏం లేదు. మేబీ స్టోరీ శ్రవ్య క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి ఐ టుక్ అవుట్ ఆల్ దట్. అంత ప్రిపరేషన్ కూడా ఏం లేదు దానికి, బట్ న్యాచురల్గానే వచ్చింది నాకు తెలిసి. వరుణ్ హీ వాజ్ దేర్, పక్క నుంచి చెప్తూ ఉన్నాడు. ఆ సీన్ అప్పుడు కూడా దెర్ ఇస్ నో గ్లిజరిన్ అట్లాగా. నేను చేసిన సీన్ అయిపోయిన తర్వాత ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, బికాజ్ మనం చాలా విమెన్ అబ్యూస్ గురించి చూస్తూ ఉంటాము. దట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. వరుణ్ స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్, చేసినప్పుడు కూడా. అండ్ ఆ సీన్ మేము షూట్ చేసినప్పుడు కూడా వరుణ్ ఆల్సో క్రైడ్, పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉండే. బికాజ్ మనం ఇవన్నీ బయటకి చెప్పుకోలేము. ఇట్స్ నాట్ అ వెరీ సెన్సిటివ్ థింగ్ కాబట్టి చాలా లోపల నుంచే వచ్చింది. సో దెర్ ఇస్ నో సచ్ ప్రిపరేషన్ ఫర్ దాట్. But purely from a performance point of view, by then Yamini was already doing this. She used her body, so doing all that, ఇలా ఒకరు నోరు మూస్తే తప్ప నాకు ఇంటిమసీ అనేది అర్థం కాదు అనే డైలాగ్ ఏదైతుందో, she naturally started to use her whole body to express. So by then she really opened up. That was the only input I gave. Use all of yourself. Yeah. వరుణ్ గారు అంటే రివ్యూస్ కానీ లేకపోతే టాక్ కానీ డివైడ్ ఎంతో కొంత కొద్దిగా డివైడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదా మీరు? సెకండ్ హాఫ్కి యునానిమస్ లవ్ వచ్చింది. నేను ఒకటి ముందు నుంచి తెలుసు సార్ నాకు ప్రీమియర్స్లో, అండ్ ప్రీమియర్స్లో వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నిన్న నాకు బొబ్బిలి సాహు నరసింహ సాహు ద యాక్టర్ హు ప్లేడ్ రేవంత్, బొబ్బిలిలో సూపర్ రియాక్షన్. బొబ్బిలి అక్కడ అవునా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డివైడ్ అంటే లేదు, ఫస్ట్ సీన్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు. అనకాపల్లిలో ఫస్ట్ సీన్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారంట. అంటే మాకేమర్థమైందంటే ఇప్పుడు నందు చేసిన మూవీస్ అంటే మాకు ఎప్పటి నుంచో తెలుసు, ఈ రెస్పాన్స్ ఈ రిసెప్షనే మాకు సూపర్ హిట్. రైట్. సో దానికి అంటే బయాస్డ్గా ఏముండదు, ఇచ్చేసారు. ఆడియన్స్ వర్డిక్ట్ అనేది దొరికిపోయింది. సో రివ్యూస్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. అదే సార్, దానికి నేను మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటారు? సీరియస్ తీసుకోవట్లేదు సార్. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ స్ట్రాంగ్ టు దోస్ హూ లవర్స్ దట్ ఆథెంటిసిటీతో ఏది చేసినా ఎంత ప్రేమ దొరుకుతుందో కొద్ది గొప్ప ద్వేషం కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. లేదు, కానీ నచ్చిన వాళ్ళకి గట్టిగా నచ్చాలి. అండ్ అది జరిగింది అనేది స్ట్రెస్ చేసి చెప్తున్నారు. అది జరిగిందని మీ బుక్ మై షోస్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సో మాకు నందు పోస్ట్ చేసే వీడియోస్లో ఆ థియేటర్ రెస్పాన్స్ తెలుస్తుంది సార్. మీ ప్రెస్ బృందంలో కూడా కొన్ని బ్యూటిఫుల్ రివ్యూస్ చూస్తే కూడా తెలుస్తుంది సార్. సో ఎందుకని అంటే ఎవరైనా మీ థాట్ని అపోజ్ చేస్తే దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? సార్ నేను కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్, అండ్ కానీ నేను జోక్గానే ఎక్స్ప్రెస్ చేస్తా. కొద్దిగా అది మీరు పెద్ద మనసుతో నన్ను ఒక తమ్ముళ్ళ స్వీకరించి కొంచెం మందలించి బుజ్జగించండి, అంతేగాని ఇలా నిలదీసి నన్ను జూరీ చేయకండి, భయం వేస్తుంది. అసలు అంటే ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. అబ్సల్యూట్లీ సార్, ఇది కూడా ఎంజాయ్ చేస్తా సార్. నేను నేర్చుకొని ఇంకా బెటర్ అవుతా. మీకు ఇంకా అలవాటు అవ్వాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. నందు. సో
ఏంటి అసలు ఒక ఎరా స్టార్ట్ అయినట్టుంది, దండోరా, వనవీర, అండ్ ఎక్కడ చూసినా నీ సినిమాలే. అవును. ఏ ఒక వైబ్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా నీ సినిమాలు అంటాం. ఒక 3 సినిమాలు సక్సెస్ఫుల్గా థియేటర్లో కనిపించడం అనేది మీరు చెప్తున్నారు, మాకు కూడా ఒకసారి ఊహిస్తే నిజమే కదా. ఒక ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్, అవును, మూడిటికి 3 డిఫరెంట్ మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ కంప్లీట్గా. క్యారెక్టర్స్ అసలు గేరప్ అయినట్టుంది 2006లో కెరియర్ స్ట్రాంగ్గా. డెఫినెట్లీ 2026కి మొత్తం అంత ప్రాపర్ ఫౌండేషన్ పడిపోయినట్టే. టు బిగిన్ విత్ నాకు దండోరా December 25th రిలీజ్ అయ్యి 2025 చాలా 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 మంచి క్రిటిక్స్ నుంచి, రివ్యూస్ నుంచి, ఆడియన్స్ నుంచి ప్రతి ఒక్కరు ఓనప్ చేసుకున్నారు. అండ్ సో దండోరా టీమ్కి కూడా థ్యాంక్ యూ, అంత ఇంపార్టెంట్ రోల్లో నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు. అందులో కంప్లీట్లీ మెచ్యూర్డ్ రోల్ చేశాను. కట్టు 1 వీక్లో సైక్ సిద్ధార్థ లాంటి ఒక సైక్ రోల్ చేశాను. కట్టు ద సేమ్ డే ఒక మెయిన్ స్ట్రీమ్ విలన్ లాగా చేశాను. నా విలన్ కాదు, యాంటీ హీరో అట. థ్యాంక్ యూ సో మచ్. యాంటాగనిస్ట్. యా, సో నాకు పర్సనల్గా చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటి అంటే కనుక, ఓహో ఈ మనిషి ఈ ఈ ఇన్ని పాత్రలు ఈ రకంగా చేయగలడు, ఆ వర్సటాలిటీ అనేది చూపించగలడు అనేది ప్రెస్ వారు ఇంకో ప్రేక్షకులు ఆ ముద్ర నా మీద వేశారు. కాబట్టి ఇంకా 2026లో ఇంకా బెటర్గా ఉంటాయి నాకు వచ్చే ఆపర్చునిటీస్ అని ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరే అన్నారు అంటే ఆడియన్స్ దగ్గర క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మీరు అంటే బ్యాక్లాగ్స్ అన్నారు, మేము క్రెడిబిలిటీగా చూస్తాం. అది ఆ క్రెడిబిలిటీ అనేది ఇప్పుడు మీకు ఆడియన్స్ సైడ్ నుంచి దొరికింది. నెక్స్ట్ నువ్వేం చేసినా సరే ఈ జాగ్రత్త, ఇప్పుడు సైక్ సిద్ధార్థకి చేసుకున్న జాగ్రత్త కానీ, లేదా దండోరా అప్పుడు మీరు పిక్ చేసినప్పుడు ఉన్నట్టు కానీ, ఈ వేలో వెళ్ళే ఉన్నాయా, ఇంకేమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ముందే ఒప్పుకున్న సినిమాలు కానీ అలాంటివి? ముందు ఒప్పుకున్న సినిమా ఒకటి రెడీగా ఉంది. ఇట్స్ కాల్డ్ అగ్లీ స్టోరీ. Feb 14th ప్లాన్ చేస్తున్నాం ఆ సినిమా. ఇప్పుడు కొత్తగా ఒప్పుకున్నటువంటి ఒక సినిమా ఉంది, January 17వ ముహూర్తం జరగబోతోంది. నేను, వెన్నెల కిషోర్ గారు, వైవహర్ష గారు చేస్తున్నాం, గోల్డెన్ ఆర్క్ వాళ్ళది. ముందు ఒప్పుకున్న సినిమా కాపీ రెడీ అయిందన్న. ఆ సినిమా గురించి నేను ఇవాళే చెప్తున్నాను, కొంతమంది ప్రెస్లో వాళ్ళు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 సినిమాలు ఒక ఎత్తు నా పర్ఫార్మెన్స్. అగ్లీ స్టోరీలో మీరు చూడండి, అసలైనటువంటి విశ్వరూపం చూపించగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి పాత్ర, ఆ స్కోప్ ఉంది. నేను చూపించాను అనట్లే, ఆ పాత్రకి ఆ స్కోప్ ఉంది. నా పూర్తి స్థాయిలో నేను దానికి చేశాను. ఆ సినిమా చేసినంత కాలం ఒకటే మనసులో పెట్టుకుని చేసి, ఆ సినిమా ఎక్కడ పాజ్ చేసినా వాడి కళ్ళల్లో కార్తిక్ అనే క్యారెక్టర్ బయటికి కనబడకూడదు అని చేసా. పాజ్లో కూడా కార్తిక్ కనిపించాలి అని చాలా సిన్సియారిటీతో చేసా. చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. చాలా కొత్త సినిమా. హీరోల సినిమాలు చూశారు కానీ యాంటీ హీరోనే సినిమాకి హీరో అయితే ఏంటి అనేది ఇప్పటిదాకా చూడలేదు. అలాంటి ఒక కొత్త సినిమాతో మళ్ళీ వస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. నందు గారు అన్న, కంగ్రాట్స్. Thank you. 1.12 crores gross. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. అండ్ రానా గారు ఫ్రీ అయినట్టేనా ఇప్పుడు? రానా అన్ననా? అంటే బాహుబలి తర్వాత నాకు తెలిసి ఈ సినిమాకి ఎక్కువ ప్రమోషనల్ వీడియోస్లో కనిపించినట్టున్నారు. రానా అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి యాక్టర్ నేను ఏది అడిగితే అది, ఎలా చెబితే అలా. అసలు సురేష్ ప్రొడక్షన్, నేను రామానాయుడు గేట్ ఎంటర్ అయితేనే అంటున్నారు, నువ్వు వాడినంత ఎవరు రానా బాబుని వాడర్రా రే అని చెప్పి అంటున్నారు. అసలు సురేష్ సార్తో కూడా చేయాలి, మాకు టైం కుదరక చేయలేకపోయాం. సురేష్ సార్తో కూడా కొన్ని వీడియోస్ అనుకున్నాను. బట్ రానా అన్న లాంటి ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సినిమాకి డబ్బులు పెట్టడమే కాదు, మార్కెటింగ్లో ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఎంత పెద్ద విషయం. కొత్త ప్రొడ్యూసర్స్ అయినా చేయొచ్చు, ఆయన యాక్టర్ కాబట్టి రానా చేశారని కాదు. కొత్త ప్రొడ్యూసర్స్ అయినా ఇప్పుడు డబ్బులు ఊరికే రావు అని చెప్పి కళ్యాణ్ జ్యువెలర్స్ అయినా ఆయన అంతటికైనా వచ్చి చేస్తున్నారు కదా. మార్కెటింగ్కి యాక్టర్సే ఉండనక్కర్లేదు, కొత్త ప్రొడ్యూసర్ అయినా వచ్చి స్టార్ట్ డూయింగ్ ఇట్, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నా సినిమాకి రానా అన్న గారు చేసినటువంటి ఒక 8-9 వీడియోల వల్ల ఎంత రీచ్ ఉంది అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మాట అడుగుతున్నారు. మొన్న దేవి థియేటర్కి వెళ్తే కూడా నన్ను అడుగుతున్నారు, ఏంటయ్యా రానా గారు నేను కనీసం ప్రశాంతంగా బాత్రూమ్కైనా వెళ్ళనివ్వట్లేదు కదా అని అంటున్నారు నన్ను. సో రానా అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్ అన్న. అండ్ వాట్ అంటే మీకు చాలామంది డైరెక్టర్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ చాలామంది యాక్టర్స్ కూడా టచ్లోనే ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎవరైనా సైక్ సిద్ధార్థ్ చూడటం ఆర్ఎల్స్ రెస్పాన్స్ షేర్ చేసుకోవడం ఏమైనా జరిగిందా? చూశారు, రెస్పాన్స్ షేర్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేస్తారు ఇవాళ రేపట్లో. నాకు Jan 1st రోజు సినిమా రిలీజ్ అవటం వల్ల చాలామంది నా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కొంతమంది రకరకాల దేశాల్లో ఊర్లలో ఉన్నారు. సో వాళ్ళందరూ నిన్ననే ల్యాండ్ అయ్యి రావటం జరిగింది. ప్రశాంతంగా ఇవాళ రేపట్లో చూసి ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ చేస్తారు. సుకుమార్ సార్ కూడా సినిమా చూస్తున్నారు, ఆయన ఊర్లో లేరు. మన బాబీ గారు, వాల్తర్ వీరే బాబీ గారు, వీళ్ళందరూ చూస్తున్నారు. సో అందరూ చూసి ఒక్కసారి ఏకదాటిగా వదులుతాం. వరుణ్ గారు హాయ్ సార్. హాయ్ అండి. సో Hi, sir. ఫస్ట్ కంగ్రాట్స్ టు యువర్ టీమ్. నాకైతే
చాలా నచ్చింది. ద వే యూ పోర్ట్రేట్ ద ఫిలిం విత్ ద డిఫరెంట్ ఆర్క్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండ్ ఆ టైటిల్ దగ్గర నుంచి కూడా ఎండ్ ఆఫ్ ద సీన్. బట్ మీరు ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చి సో అంటే కొత్త సినిమా తీశారు, కొత్త రకంగా తీశారు. కొత్త సినిమా కాదు, కథలు కొత్త లేకపోయినా కొత్తదనంగా చూపించారు. సో అది చూపించి కూడా వెన్ ఆడియన్స్ ఆర్ అప్లాజింగ్ మీలో ఎమోషన్ కనిపించింది. ఆర్ యూ అవుట్ ఆఫ్ దట్ ఎమోషన్ ఇప్పుడు కంప్లీట్? అబ్సల్యూట్లీ ఫైన్, లెట్స్ హ్యావ్ బిర్యానీ టుగెదర్ అంట నేను ఇప్పుడు. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఈ మూవీకి దొరికిన లవ్ ఎంతో స్ట్రాంగ్ లవ్ దొరికింది. దట్ వాస్ జస్ట్ ఎ టెక్నికల్ గ్లిచ్ అండి. సో మై ఫస్ట్ లవ్ ఇస్ సినిమా ఇన్ మై లైఫ్. సో అదేదో టెక్నికల్ గ్లిచ్ వల్ల అలా అయ్యాను, ఆడియన్స్ రెస్పాన్స్ వల్ల కాదు. ఆడియన్స్ రెస్పాన్స్ నేను ఎప్పుడు 2 ఆర్మ్స్ ఓపెన్ చేసే స్వీకరిస్తా, అలాగే నేర్చుకుంటా నేను. అండ్ వరుణ్ ఎలా అంటే సార్, జనరల్గానే వరుణ్ ఫిల్టర్లెస్ గై. లైఫ్లో ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు ఉంటాయి కానీ వీడు చేసే పోస్టులో మావాడు చేసే పోస్టులో మనిషికి ఫిల్టర్ అనేది ఉండదు, ఏదైనా సరే జీరో ఫిల్టర్స్. సో అండ్ ఇంకోటి, సినిమాని ఎంత పిచ్చిగా ప్రేమిస్తాడు అంటే టెక్నికల్లీ హీ సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ ఆర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ దట్ సౌండ్ అన్నీ చదువుకుంటాడు. మళ్ళీ ప్రతిదీ ఏదో వేగ్గా చేయటం కాదు. ఇప్పుడు అక్కడ ప్రొజెక్టర్ ఉందంటే దాని గురించి చెప్పు వరుణ్ అంటే ఒక అరగంట దాని గురించి అంతా డిస్కస్ చేసి డీటెయిల్గా హీ హ్యాస్ దట్ పవర్. సో సౌండ్లో 0.5 డెసిబుల్ తగ్గినా సరే గ్రహించే శక్తి మా వరుణ్కి ఉంది. 5 పాయింట్స్ తగ్గిందండి ఇంపార్టెంట్ ఎమోషనల్ పాయింట్లో. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ బికాస్ మీ అందరి పర్సెప్షన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఐ లవ్ యూ గైస్ రియల్లీ. మీరు తగ్గిందన్నారు కానీ బట్ వీ ఎంజాయ్డ్ ఇట్. మాకు అది అంటే ఐఎమ్ సో గ్లాడ్. నా గుండెలో భయం నాది అలా వ్యక్తమైంది. ఇట్స్ ప్యూర్లీ అ టెక్నికల్ ఇష్యూ. ఐ లవ్ మై ఆడియన్స్, ఐ లవ్ ద ప్రెస్. ఈ ఫీల్డ్లో కలిసి ఉన్న వాళ్ళందరూ నాకు చాలా ప్రేమ. ఇట్ వాజ్ అ టెక్నికల్ ఇష్యూ. ఐ వెంట్ అండ్ వెరిఫైడ్ ఇట్ రియలీ వాజ్ దేర్. ఐ ఇమీడియట్లీ చెక్డ్ ఇట్ విదిన్ 5 minutes. ఆ 5 minutesలో ఎక్కడ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పోతుందేమో అన్న వల్ల అప్సెట్ అయ్యానేమో అని, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్. అది కూడా ఐ లెట్ ఇట్ గో. ఐఎమ్ రియలీ సారీ. నందు గారు సార్, అంటే ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడం ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ టాస్క్. అంటే కొంత డేర్ స్టెప్ అనే అనుకోవాలి. ఎందుకంటే త్రూ అవుట్ అలా ట్రావెల్ అవడం, డబ్బాలు పట్టుకుని తిరగడం అంత ఈజీ కాదు, చెప్పుకున్నంత ఈజీ అయితే కాదు. డేర్ స్టెప్ అని చెప్పాలి. సో దట్ వాజ్ యువర్ సక్సెస్ఫుల్. అంటే ఆడియన్స్ నుంచి అప్లాజ్ వస్తుంది. మీరు అది పట్టుకోకుండా దే ఆర్ కమిటింగ్ టు యువర్ క్యారెక్టర్, అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ సో యూ ద సో వే యూ మచ్. పోర్ట్రేట్ ద ఫిలిం. సో వరుణ్ గారితో మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు చేయాలనుకున్నారు? దీనికి డబుల్ ఏమన్నా ప్లాన్ చేస్తారా ఏంటి? ఒరిజినల్ ప్లాన్ అయితే వెంటనే చేద్దామని మేమిద్దరం అనుకున్నాం సార్. యాక్చువల్గా దట్ వాస్ ది ఒరిజినల్ ప్లాన్. రైట్ నో అయితే కమిట్ అయ్యి ఉన్నాను. వరుణ్ కథ ఫినిష్ అయ్యి మనోడు ఎప్పుడు చేద్దాం అనేది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద రైట్ సిచ్యువేషన్ స్క్రిప్ట్. ఈ మూవీ అయిపోయాక ఏంటి మార్కెట్ ఎట్లా ఉంది, సో సమయం సందర్భం స్క్రిప్ట్ అన్ని ఓవర్లాప్ చేసేసుకుంటాము. ఐఎమ్ వెరీ యాక్షన్ ఓరియంటెడ్ గా సార్. ఏదన్నా ఫాస్ట్ గా వుడ్ లైక్ టు టేక్ యాక్షన్. సో మొన్న రాత్రే ఇంకోటి ఏదైనా స్వైప్ సిద్ధార్థ్ సైక్ అయింది కదా, స్వైప్ సిద్ధార్థ్ అని డేటింగ్ యాప్స్ మీద చేద్దాం అనుకున్నాము. మున్నాబాయిని ఎలాగైతే లగేరోహో మున్నాబాయిని మళ్ళీ మున్నాబాయ్ ఎంబీబీఎస్ ని లగేరోహోలో సేమ్ క్యారెక్టర్ బట్ కంప్లీట్లీ న్యూ స్టోరీ. అలా సైక్ సిద్ధార్థ ఎలాగైతే జెన్జీ ఆస్పెక్ట్ లో ఒక దాంతో సఫర్ అయ్యాడో, స్వైప్ సిద్ధార్థలో డేటింగ్ యాప్స్ వల్ల అందరినీ రైట్ స్వైప్ చేస్తుంటాడని ఒకటి ఐడియా మొన్న విజయవాడ నుంచి వస్తూ సరదాగా డిస్కస్ చేసాం. సో దాని వల్ల వచ్చే ట్రామాస్ మీద ఒకటే త్రిష ఉంటే ఇలా అయింది, పలు త్రిషాలు ఉంటే ఏమవుతుంది అనేటువంటి ఐడియా నుంచి వచ్చింది స్వైప్ సిద్ధార్థ. మ్యూజిక్ స్క్రిప్ట్ కూడా అనుకున్నాం ఒకటి, వేర్ హీ ప్లేస్ అ మ్యూజిషియన్. మైక్ సిద్ధార్థ అని జోక్ చేసుకున్నాము మాకు. సో వి జామ్ ఆన్ జోక్స్ అండి. ఆర్ ఐడియేషన్ ఇస్ లైక్ జబర్దస్త్ కామెడీ స్కిట్. అలా ఐడియేట్ చేసుకుంటాం మేము జోక్స్. సో కథలోంచి జోక్స్ లోంచి కథ వస్తుంటుంది. అండ్ యామిని గారు, యూ డిడ్ ద బెస్ట్ అండ్ సూపర్ క్యారెక్టర్, సూపర్ పెర్ఫార్మెన్స్. నందు గారు సార్. సార్ యాక్చువల్లీ సార్ బ్రో యా. సో బేసిక్గా the main USP I was surprised in this film is your characterization and completely మీరు గడ్డంతో అలాగే ఉన్నా, అదే లుక్స్తో ఉన్నా, మీరు లోవర్ మిడిల్ క్లాస్గా కనిపించారు, మరి ఆ పబ్బుల్లో రిచ్గా కూడా కనిపించారు. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో హౌ డిడ్ యూ పుల్ ఆఫ్ దీస్ 2 things విత్ సేమ్ టైప్ ఆఫ్ లుక్స్ అండ్ అని చెప్తే వాట్ డూ యూ వాంట్ టు సే? అండ్ ఫిలిం గురించి చెప్పాలంటే వన్ థింగ్, ఇట్స్ కంప్లీట్లీ ఈజీ గోయింగ్ ఫ్రీ ఫ్లో సినిమా. థ్యాంక్ యూ సో మచ్. త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నారు. అవునా, క్రేజీ. మీరు అక్కడ ప్రివ్యూలో చూసారా? ట్రిపుల్ ఏస్లో. ఓకే. సో షిఫ్ట్ ఇన్ ద క్యారెక్టర్కి మేము తీసుకున్నటువంటి జాగ్రత్త, ఫస్ట్ థింగ్ కొంచెం మెస్సీ హెయిర్ లేకుండా
కొంచెం వెల్ డన్ ఉండి అండ్ బెటర్ లుకింగ్ షర్ట్స్. సో ద కాన్షియస్ డెసిషన్ వాజ్ వీడు రిచ్గా ఉన్నప్పుడు వీ షోడ్ హిమ్ ఓన్లీ ఇన్ షర్ట్స్, అసలు టీ షర్ట్ వేయలేదు. అండ్ వీడు ఎప్పుడైతే కంప్లీట్లీ గాన్ స్టేజ్లో ఉంటాడో వాడికి ఈ లోవర్ నెక్ టీ షర్ట్స్ వేసి చిరిగిపోయినటువంటి టీ షర్ట్స్ లాగా వేసి అదొక కాన్షియస్ డెసిషన్ లాగా తీసుకుని చేయటం జరిగింది. సో క్యారెక్టర్ డైనమిక్స్ షిఫ్ట్ని త్రూ కాస్ట్యూమ్ చేయాలి అండ్ త్రూ మేకప్ చేయాలి అనేది డైరెక్టర్ కూడా చాలా నమ్ముతాడు. బికాస్ నేను అంతకుముందు చేసిన ఒక సినిమా గురించి చెప్తూ వరుణ్, ఇది ఎందుకు ఎక్కుతలేదు తెలుసా మా నందు సీన్ అంటే, చెప్పమామా అంటే, ఇంత ఫ్రెష్గా ఎట్లా ఉన్నావు, ఏదో నీట్గా అప్పుడే 5 స్టార్ హోటల్ నుంచి లేచినోడ్లా ఉన్నావు, ఇక్కడ ఇరుక్కుపోయి ఉందంటే ఆ రోజు నేను తెలుసుకున్నాను దిస్ వాజ్ వే బ్యాక్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఇఫ్ హీ నోస్ ఇట్. సో అప్పుడే మొత్తం తాగి పడిపోయి ఎక్కడో లేస్తాడు, కానీ హీ వాస్ లుకింగ్ వెరీ ఫ్రెష్ ఇన్ దట్ షాట్. Exactly. ఐఎమ్ లైక్ దేర్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ షుడ్ ప్లే యాంటీ గ్లామర్. సో అలాంటి స్టెప్స్ చాలా కాన్షియస్గా తీసుకుని ఆ షిఫ్ట్ కనిపించేలా ప్రయత్నం చేసాం. అండ్ ఐఎమ్ గ్లాడ్ మీకు యా అర్థమైంది. చాలా. అండ్ ఏదైతే ఆ డాబా పైన మీరు ఐ వాజ్ షవ్యాది నాది లైక్ సీనా? ఏంటి యాక్టర్ ఇలా కూడా చేస్తారా అని చెప్పి. Okay. అంటే బేసిక్గా ఇటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి తమిళ సినిమాస్లో చూస్తుంటాం కదా. అవును. సో బ్రో థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ దోస్ ఎఫర్ట్స్. చాలా ఇంపార్టెంట్. చూసి ఎంజాయ్ చేయడం ఒకటి, ఎఫర్ట్స్ గురించి కూడా మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చేయాలనిపిస్తుంది, ఇలాంటివి ఫర్దర్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. యా థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారు వెజిటేరియన్స్కి కూడా నచ్చుద్ది సినిమా. థ్యాంక్ That యూ. was a we are metaphor. vegetarians అందుకని. మెటఫర్ అంతే అర్థం చెప్పడానికి. బట్ థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ. మోహన్ బాబు గారు, మోహన్ బాబు గారు పెద్ద అంత లెజెండరీ యాక్టర్తో పోలిక కాదు, ఆ సిచ్యువేషన్తో పోలిక. దయచేసి హ్యూమిలిటీతో చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ అన్న, చాలా Thank you so much, bro. అండ్ హీరోగా టు విలన్గా లాంచ్ అయిపోయారు ఒకే రోజు నాడు, అండ్ మంచి హిట్ కొట్టారు 2. కంగ్రాచులేషన్స్. ఇలానే ఫర్దర్గా ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ రావాలని కోరుకున్నాను. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మీడియా యూ మిత్రులందరికీ. దివ్య గారు. థ్యాంక్ యూ. మా ఫస్ట్ ప్రెస్ మీట్ మీరే స్టార్ట్ చేశారు, ఇవాళ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నందు గారు, అండ్ కంగ్రాచులేషన్స్ టు. థ్యాంక్ యూ. ఈ చిప్స్ తీసుకెళ్ళి రాత్రి తింటాం. థ్యాంక్ యూ అన్న ప్రెస్ వాళ్ళందరికీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రమ్ ద Thank you so బాటమ్ much. టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్. చాలా 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లేడీస్, బోత్ ఆఫ్ యూ, ఆడ లేడీస్ ఇద్దరికి థ్యాంక్ యూ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. ఈ సక్సెస్ ఇలానే